సాధారణంగా తల్లిదండ్రులు, తాతలు లేదా అంతకు ముందు తరాల నుంచి వారసత్వ ఆస్తి పొందుతారు. మరి అలా వారసత్వంగా సంక్రమించిన ఆస్తులపై కూడా పన్ను చెల్లించాలా? ఇవాల్టి వీడియోలో తెలుసుకుందాం. ఒక వ్యక్తి మరణించిన తర్వాత అతని ఆస్తి మొత్తం వారసుడికి దక్కుతుంది. ఆ వ్యక్తి వీలునామా రాస్తే, అందులో ఉన్నవారికి వీలునామా రాయకుండా మరణిస్తే పర్సనల్ లా ప్రకారం చట్టబద్ధమైన వారసులకు ఆ ఆస్తిని విభజిస్తారు. అయితే భారతదేశంలో వారసత్వపు పన్ను లేదా ఎస్టేట్ పన్నును రద్దు చేశారు కాబట్టి ఆ ఆస్తి ఆదాయపు పన్ను పరిధిలోకి రాదు. దాన్ని పూర్వీకుల ఆస్తిగా లేదా వీలునామాగానే పరిగణిస్తారు. కానీ మీరు దాన్ని విక్రయించాలని అనుకున్నప్పుడు మాత్రం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అయితే దానిపై ఎంత పన్ను విధిస్తారు అనేది అది ఎంతకాలం మీ దగ్గర ఉంది అనే దానిపై ఆధారపడి ఉంటుంది. 2 ఏళ్లకు పైగా ఆ ఆస్తికి మీరు యజమానిగా ఉంటే దీర్ఘకాలిక మూలధన లాభాలపై 20.8% పన్ను చెల్లించాలి. ఒకవేళ అంతకంటే తక్కువ కాలం పాటు ఆస్తి మీ దగ్గర ఉంటే స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను వర్తిస్తుంది. అప్పుడు పన్ను రేటు మీ ఆదాయంపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి వారసత్వంగా వచ్చిన ఆస్తి మీ ఆధీనంలో ఎంతకాలం ఉంది అనేది చాలా ముఖ్యం. ఇక ఆస్తిని అసలు యజమాని అంటే మీ ముందు తరం వాళ్ళు కొనుగోలు చేసిన తేదీని కూడా పరిగణలోకి తీసుకుంటారు. ప్రస్తుత ఆస్తుల విలువను లెక్కించేందుకు ప్రభుత్వం వార్షిక సూచికను తయారు చేస్తోంది. 2003లో ఈ సూచిక 109గా ఉంటే 2020లో అది 317కి చేరింది. ఉదాహరణకు 20 ఏళ్ల క్రితం అసలు యజమాని 10 లక్షల రూపాయలతో ఆస్తిని కొనుగోలు చేశారు. తర్వాత ఆ ఆస్తి మీకు వచ్చింది. మీరు ఆ ఆస్తిని విక్రయించాలనుకున్నప్పుడు దాన్ని ప్రస్తుత సూచికతో గణించి 2003 సూచికతో భాగిస్తే ప్రస్తుతం ఆ ఆస్తి ధర 29.08 లక్షల రూపాయలుగా నిర్ణయించబడుతుంది. ఇప్పుడు 20.08 లక్షల రూపాయల నుంచి పెట్టుబడి పెట్టిన 10 లక్షల రూపాయలు తీసివేయాలి. అప్పుడు మూలధన లాభాలు 19.08 లక్షల రూపాయలు. ఈ మొత్తంపై 20.8% పన్ను విధిస్తారు. కాబట్టి వారసత్వంగా వచ్చిన ఆస్తిని విక్రయించే ముందు చట్టపరమైన డాక్యుమెంటేషన్ను పూర్తి చేసి పన్ను సలహాదారు నుంచి సలహాలు తీసుకోండి.